ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఈనాడు సమాజంలో బైబిల్ గ్రంథం మీద ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఏంటి ఆ దుష్ప్రచారం అని అంటే, అనేక దుష్ప్రచారాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటనంటే, మద్యం తాగమని బైబిల్ చెబుతుంది, బైబిల్ ప్రోత్సహిస్తుంది. మద్యం తాగితే ఏం పర్వాలేదని బైబిల్ బోధ చేస్తుంది, బైబిల్ గ్రంథంలో అలాంటి దాఖలాలు ఉన్నాయి అని బైబిల్ని చాలా తప్పుడుగా ప్రమోట్ చేస్తూ, తప్పుడుగా చూపిస్తూ అనేక మంది క్రీస్తు గిట్టనేటువంటి ప్రజలు పనిగా పెట్టుకొని వాటిని బోధిస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు, చాలామందిని మోసగిస్తూ ఉన్నారు. నిజానికి బైబిల్ గ్రంథం మద్యం తాగమని చెప్తుందా? మద్యం తాగేవారిని ప్రోత్సహిస్తుందా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఈరోజు మనం మరి లేఖన కాంతిలో చాలా క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరందరూ మరి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా వినాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖనాధారాలు, వచనాలు నేను చూపించబోతున్నాను. కాబట్టి ఇది ఈ తరంలో బ్రతుకుతున్నటువంటి, నివసిస్తున్నటువంటి క్రీస్తు పరిచారకులంగా, క్రీస్తు సైనికులంగా మనకి ఇది చాలా అవసరం అన్నమాట. సువార్థికులుగా ఇది మనకు చాలా అవసరం. ఎందుకంటే తరచుగా ఇలాంటి ప్రశ్నలు మనకు కూడా సమాజంలో ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం సమర్థవంతంగా మరి ఎదుర్కోవాలి అని అంటే, జవాబు చెప్పాలి అని అంటే మనకు తెలిసి ఉండటం అనేది చాలా అవసరం అన్నమాట. శుద్ధ బైబిల్ గ్రంథం ఈ మత్తు పదార్థాన్ని గురించి, ఈ మద్యమును గురించి చాలా ఖండితముగా హెచ్చరిస్తూ ఉంది. చాలామంది అబద్ధ ప్రచారం చేస్తున్నట్టుగా బైబిల్ గ్రంథం మద్యాన్ని ప్రోత్సహించట్లేదు, తాగమని చెప్పట్లేదు. అది తాగితే నీ జీవితం నాశనం అయిపోతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. ఒకసారి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 11-12 వచనాలను ఒకసారి చదువుదాం మనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11-12. మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? వారికి శ్రమట. ఎవరికి? మద్యము త్రాగుదుమని వేకువనే లేచి. కొంతమంది ఉంటారండి, పొద్దున్నే బయలుదేరతారు, ఇక లేవగానే అది గుర్తొస్తుంది. ఆనాటి దినచర్యలు ఏం గుర్తురావు, లేవగానే కొంతమందికి ఏం గుర్తొస్తుంది అంటే, మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసం తమకు మంట పుట్టించు వరకు, ఫుల్గా మత్తులోకి, ట్రాన్స్లోకి వెళ్ళిపోయేంత వరకు, తాగి సోయి లేకుండా తూలే వరకు వాళ్ళు తాగేస్తారట. చాలా రాత్రి వరకు పానం చేయ వరకు శ్రమ. పొద్దున మొదలు పెడితేనటండి ఆ మాటలు, ఈ మాటలు, ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుకుంటా నలుగురు ఒక చోట కూడి సాయంత్రం దాకా తాగే మహానుభావులు కూడా ఉన్నారంటండి లోకంలో. మీ ఇంట్లో లేకపోవచ్చు, మా ఇంట్లో లేకపోవచ్చు, మన పక్కింట్లో లేకపోవచ్చు, మన చుట్టుపక్కల లేకపోవచ్చు, కానీ సమాజంలో ఇలాంటి వారు కూడా ఉన్నారు. తెలుసా మీకు? అటువంటి వారికి శ్రమ అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. వారు సితారా, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు. కానీ వాళ్ళు ఏం చేస్తారంట? సితారా, స్వరమండలం, తంబుర, సన్నాయిలు వాయించుచు ద్రాక్షారసం త్రాగుతారంట. అంటే పార్టీ. కొంతమంది ఎలా తాగుతారు తెలుసా? పెద్ద పార్టీలాగా పెట్టుకొని తాగుతారు. వాడు తాగేటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలా, సన్నాయిలు వాయిస్తూ ఉండాలా, రకరకాల మెలోడియస్ సౌండ్స్ వస్తూ ఉండాలా. ఆ సౌండ్స్ మధ్యలో ఎంజాయ్ చేసుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ తాగుతూ ఉంటారు. వాటినే మనం ఇప్పుడున్న కాలంలో పబ్బులు, క్లబ్బులు అంటుంటాం. ఇప్పుడు మన పల్లెటూరులో కూడా పార్టీలు జరిగినప్పుడు, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు త్రాగుతూనే ఉంటారు కదా, మనకు అందరికీ తెలిసిందే. అక్కడ కూడా సన్నాయి, మేళం, డీజే ఇదంతా కామనే. ఆ డీజేల ముందు బాగా తాగేసి గెంతులేయటం ఇదంతా మనం చూస్తున్నాం, మనకు తెలిసిందే. కానీ పెద్ద పెద్ద సిటీస్లో అయితే అఫీషియల్గా క్లబ్బులు, పబ్బులు అని ఉంటాయి. వాటిలో ఏం జరుగుతుంది అనుకుంటారు? సౌండ్ మ్యూజిక్ పెట్టుకోవటం, ఫుల్గా తాగేసి గెంతులు వేయటం. సమాజం అంతా ఇలా ఉంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, అలాంటి వారికి శ్రమ. బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. అలా చెప్తే ఇంకేం చెప్తుంది? యెహోవా వారు
ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్, తాగుడుతో మత్తులతో మునిగిపోయి, కానీ యెహోవా కార్యాలను అసలు వాళ్ళు పట్టించుకోరంట. ఆయన హస్తకృత్యములను అసలు లెక్క చేయరంట. ఈ ప్రకృతిని చూసిన మానవుడు దేవుని హస్తంతో చేసినటువంటి ఈ మానవ సృష్టిని, ఈ వస్తువులను చూసినప్పుడు, ఈ సూర్యచంద్ర నక్షత్రములను చూసినప్పుడు దేవుడున్నాడనే విషయాన్ని అర్థం చేసుకొని ఆ దేవుని గురించి, ఆయన క్రియలేంటి, ఆయన చిత్తం ఏంటి, మనల్ని ఎందుకు కన్నాడు ఆయన, మనం ఏం చేయాలని మనల్ని సృష్టించాడు ఆయన, రేపు ఏం జరగబోతుంది, దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు కదా, వీటి మీద ఏం ధ్యాస ఉండదంటండి. యెహోవాను గూర్చి యెహోవా పని యోచింపరు, దేవుడు మనల్ని ఎందుకు కన్నాడు, దేవునికి భూమి మీద ఉన్న పని ఏంటి, దాన్ని మనం ఎలా చేయాలి, దాని గురించిన ఆలోచన ఉండదంటండి. ఉండదు. మరి ఎందుకని? మత్తులో ఉన్నారు కదా. క్లబ్బుల్లో పబ్బుల్లో మ్యూజిక్లతో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తికి, మత్తులో మునిగిన వ్యక్తికి అసలు కుటుంబంలో ఏం పని ఉందోనే గుర్తుండదు. కుటుంబం కోసం నేను ఏం కష్టపడిన విషయమే ఆ క్షణంలో మర్చిపోతాడు. అందుకే సృష్టికర్తైన దేవుణ్ణి నువ్వు మర్చిపోవటానికి, ఆయన పనిని నువ్వు మర్చిపోవటానికి ఒక కారణం ఏంటంటే నువ్వు మత్తులో మునిగి ఉండటమే. నువ్వు మత్తులో మునిగి ఉండటం వల్ల యెహోవా పనిని నువ్వు యోచించలేవు, ఆయన హస్తకృత్యములను నువ్వు లక్ష్య పెట్టలేవు. ఇంకా చూస్తే మనం చూడండి, దయచేసి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూసి, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఇక్కడ చెప్పింది కూడా అదే. యెహోవా పనిని యోచింపరంటే యేసుక్రీస్తు కార్యాలు చూడరు, అందరూ తమ సొంత పనులే చూసుకుంటున్నారు. యేసుక్రీస్తు కార్యాలు చూడాలి అని అంటే నువ్వు మత్తులకు బానిస అవ్వకూడదు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంది. ఇంకా బైబిల్ గ్రంథం ఏమని హెచ్చరిస్తుంది అని అంటే ఒకసారి మనం ఆ మాటను కూడా చూద్దాము. బైబిల్ గ్రంథం ఏమని హెచ్చరిస్తుంది? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం నుంచి చదివితే, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుంచి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇగో ఈ లిస్టులో దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కారో, ఎవరు పరలోక రాజ్యానికి రారో వారి లిస్టు కొంత ఇక్కడ చెప్పటం జరిగింది. అందులో ఎవరున్నారో తెలుసా? దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను అని ఉంది. త్రాగుబోతులైనను దేవుని రాజ్యానికి వారసులు కారని బైబిల్ గ్రంథం చెప్తుంటే, తాగమని బైబిల్ గ్రంథం చెప్తుందని అబద్ధ ప్రచారం చేస్తున్నారండి. ఎంత మోసం అండి అది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? త్రాగుబోతులు పరలోక రాజ్యానికి రారు, దేవుని రాజ్యానికి వారు వారసులు కారని చెప్తుంది బైబిల్ చేసే బోధ అది. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ సంసోను యొక్క పుట్టుక గురించి మరి వ్రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 13:3లో, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కంటవు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమును పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతుల నుండి నేను రక్షిస్తాడు. పుట్టబోయే శిశువు పవిత్రంగా ఉండాలి అని అంటే తల్లిగా నీవు కూడా వాటికి దూరంగా ఉండాలి. అపవిత్రమైనది ఏది ముట్టకూడదు అంటుందంటే ఇది మద్యం అనేది అపవిత్రమైనది అని. నీవు మద్యాన్ని త్రాగకూడదు, నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ కూడా పిల్లోడి మీద పడుతుంది. చూడండి ఎంత జాగ్రత్తగా తను ప్రత్యేకించుకున్న వారి పట్ల ఎంత జాగ్రత్తగా దేవుడు వ్యవహరిస్తున్నాడో చూడండి. మద్యము మంచిదైతే, ద్రాక్షారసము మంచిదైతే అది తాగొచ్చు, ఏం తప్పు లేదనుకుంటే మరి దేవుడు దాన్ని అనుమతించవచ్చు కదా. కానీ అసలు గర్భంగా ఇంకా ఏర్పడక ముందు నుంచే జాగ్రత్త చెప్తున్నాడు. అపవిత్రమైనది ఏది ముట్టకూడదు. అభిషేకించకపోయే వ్యక్తి అతను ఒక న్యాయాధిపతిగా ఉండబోతున్నాడు. అతను ఒక బలవంతునిగా నేను చేయబోతున్నాను, నేను వాడుకునే ఆయుధం అతను.
కాబట్టి అపవిత్రమైనది ఏది అతని దగ్గరకు కూడా రాకూడదు, నువ్వు కూడా వాటిని దగ్గర కూడా రానికూడదని ఖండితంగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. చూడండి, ఈ విషయమే కాదు, మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను విషయంలో కూడా ఇదే మాట వ్రాయబడింది. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై. ద్రాక్షారసమునైనను మద్యమునైనను అతడు తాగకుండా ఉంటాడు. ఏమండి, దేవుడు విమోచించుకున్నటువంటి ప్రతి వ్యక్తికి దేవుడు, అలాగే బైబిలు సూచించే ఒక హెచ్చరిక ఏంటి అని అంటే, మద్యమునకు బానిసలై ఉండకూడదు, మద్యము త్రాగకూడదు, వాడి దరిదాపుల్లోకి మనం వెళ్ళకూడదు. బైబిల్ దాన్ని ఒప్పుకోదు. అసలు మద్యం త్రాగటం నిషిద్ధం బైబిల్ గ్రంథంలో. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, క్రీస్తు రక్తంలో కడగబడిన ఒక వ్యక్తిగా మద్యము త్రాగితే అది పాపమే, భయంకరమైనటువంటి పాపం. దానికి బానిసలుగా మారిన వారు ఎంతోమంది. ఇంకా తల్లి చెల్లి బిడ్డలనే మర్చిపోయిన వాడు మద్యం త్రాగితే ఇంకా దేవుని కార్యాలు ఏం చేస్తాడు, దేవుడు ఏం గుర్తుంటాడు? ఆ మద్యం మత్తులో ఎన్ని బూతులు, ఎన్ని పాపాలు, ఎన్ని ఘోరాలు జరిగిపోతాయో తెలుసా? చూడకూడనివి చూస్తాడు, మాట్లాడకూడనివి మాట్లాడుతాడు, పిచ్చి మాటలు, వ్యర్థపు మాటలు, బూతులు, సరసోక్తులు, నీచమైన మాటలు, అబద్ధాలు ఎన్నో పుట్టుకొస్తాయి ఇంక లోపల నుంచి. ఆ ఒక్క మద్యం మత్తులో ఉండటం వల్ల ఎన్నో ఘోరమైన పాపాలు జరిగిపోతాయి. అందుకే దేవుడు దాన్ని ఎప్పుడు కూడా ఎలో చేయడండి. అసలు దేవుడు ఈ సృష్టిని పరిశీలించాలని, ఆయన హస్తకృతాలని లక్ష్య పెట్టాలని, దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలని, ఆ దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనం గ్రహించాలని, దానికోసమే మనం బ్రతకాలని, మనం అందరం దేవుడుండే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఎంతో గొప్ప గంపెడంత ఆశలతో ఒక ప్రణాళిక మన పట్ల వేసి దేవుడు మనల్ని సృష్టిస్తే, మనం ఈ మద్యానికి మత్తులైపోయి, బానిసలైపోయి, పొద్దుగూకులు దాంట్లోనే మునిగి తేలుతూ దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి, పరిశుద్ధతను పక్కన పెట్టి, ఎన్నో నీచమైన ఘోరమైన పాపాలు చేస్తూ మన జీవితాన్ని గడిపితే ఇంకా దేవుని పని ఎలా జరుగుతుందండి భూమి మీద, చెప్పండి. అందుకే మద్యానికి మత్తులై ఉండొద్దు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. మనకందరికీ తెలిసిన ఇంకొక మాట కూడా ఉంది కదా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనందరికీ బాగా పరిచయమైన మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మరి 18వ వచనాన్ని చూస్తే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి తప్ప మద్యంతో నింపబడి ఉండకూడదు. మద్యానికి మత్తులై ఉండొద్దని బైబిల్ ఖండితంగా బోధిస్తూ ఉంది. అయితే నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షారసం పుచ్చుకొనుము అనే మాటను క్రీస్తు విరోధులు, దేవుడు అంటే గిట్టని వాళ్ళు తీసుకొని, ఇదిగో మద్యం త్రాగమని బైబిల్ చెప్తుంది అంటున్నారు. కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్షారసం తీసుకోమన్నారు. అవును, దేని నిమిత్తం? నీకు అలవాటుగా, నీకు సరదా కోసం, నీకు బానిసగా తీసుకోమని చెప్పట్లేదు. అది దాని అలవాటుగా నువ్వు చేసుకోమని కాదు. మెడిసిన్గా, యాజ్ ఏ మెడిసిన్, ఒక మెడిసిన్గా తీసుకోవచ్చు. అది ఎక్కడ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకందరికీ తెలిసిందే, ఇప్పుడు మన కడుపులో బాగలేదు, ఆపరేషన్ జరగాలి. ఆపరేషన్ జరగాలంటే మనకు మత్తు ఇవ్వాలి కదా, ఎనాస్థీషియా ఇస్తారు కదా. అంటే ఆ మత్తు దేనికోసం ఇచ్చేట్లు? మనం బాగు చేయటానికి, మనల్ని ఆపరేషన్ చేయటానికి. అంతే తప్ప అది ఆ మత్తులో నువ్వు ఏదైనా నీచ కార్యాలు చేయమనే మెడిసిన్గా దాన్ని వాడచ్చు. డాక్టర్ గారు మనకందరికీ ఇచ్చే ఉంటారు. అప్పుడప్పుడు స్లీపింగ్ పిల్స్ లాంటివి వేసుకుంటాం మనం, బాగా తలనొప్పి వచ్చినప్పుడు, నిద్ర పట్టినప్పుడు. అవేంటంటే మత్తు పదార్థం లాంటివి. ఒక మెడిసిన్గా ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు అది క్యూర్ అవ్వటానికి మాత్రమే. అట్లాగా ఒక మెడిసిన్గా బైబిల్ గ్రంథంలో నీ కడుపు జబ్బుని చాలా క్లారిటీగా చెప్పారు అక్కడ. నువ్వు సరదా కోసం తాగి తందనాలు ఊరేగించమని కాదు. నీ కడుపు జబ్బు ఒకవేళ మానని జబ్బు ఏదైనా ఉంటే దానికోసం ఒకళ్ళు తీసుకోవాల్సిన అవసరత వస్తే అప్పుడు మాత్రమే వాడాలి తప్ప మనం మత్తులమైపోయి, త్రాగులకు బానిసలైపోయి తిరగమని, ఘోరమైన కార్యాలు చేయమని బైబిల్ గ్రంథం ఎప్పుడూ చెప్పలేదండి. అదంతా దుష్ప్రచారం. దయచేసి దాన్ని నమ్మొద్దు. బైబిల్ గ్రంథం చాలా పరిశుద్ధమైనది. బైబిల్ దేవుడు పరిశుద్ధమైన వాడు.
నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండమంటున్నాడు. మత్తులై ఉండిపోయి ఆ మత్తులో ఎన్నో నీచమైన కార్యాలు చేయమని దేవుడు ఎప్పుడు చెప్పడండి. అది ఒక అబద్ధ ప్రచారం. కాబట్టి ఈ విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.